ఆటో కార్మికులు వాళ్ళంతా ధర్నా చేసిరు. ఆటో కార్మికులంతా మాట్లాడినటువంటి పరిస్థితి. వీళ్ళది ఎవరు రాసుకురారు కాబట్టి మనమన్నా చూపించే ప్రయత్నం తీసుకుంటాం. కానీ ఈ ఓలా ఊబర్ ఇచ్చే రేట్ ప్రకారం మాకు పడతలేదు. మాకు మినిమం ఇంతకుముందు గవర్నమెంట్ ఎంత వైఎస్ఆర్ ఉన్నప్పుడు 11 రూపాయలు గవర్నమెంట్ అప్పుడు మీటర్ ఇచ్చింది. అప్పటి నుంచి అదే రేటు ఇప్పుడు 9 రూపాయలు ఇస్తున్నారు. రోజుకి ఏదైనా బిజినెస్ ముందుకు వస్తుంది కానీ మాది ఎందుకు వస్తుంది? మేము ఒక నెలకు మినిమం సిటీలో బతకాలంటే మినిమం 50,000 సంపాదించాలి. మా పిల్లల ఖర్చు, రూమ్ ఖర్చు అన్ని పోగా మాకేం మిగులుతలేదు. మేము అందుకని డిస్ట్రిక్ట్ బండి మెయింటెనెన్స్ అయితే లేదు. డిస్ట్రిక్ట్ బండి తీసుకోవాలంటే 5 లక్షలు ఉంది. మేము 2 లక్షలు తెచ్చి అప్పు తెచ్చి 2 లక్షలు కట్టాలి. నెలకు 13,000 3 లక్షల పైన చేపిస్తే నెలకు 13,000 కట్టాలి. 13,000 తీయాలా, మా ఖర్చులు తీయాలా. ఈ ఓలా ఊబర్ వాళ్ళు మినిమం మెసేజ్ ఏమని పెడుతున్నారు? నెలకు ఆటో 60,000 సంపాదిస్తుంటారు. 60,000 ఎట్లా సంపాదిస్తాం? మేము రోజు 1,500 చేస్తలేం. మేము 1,500 పొద్దున 8 గంటలకు వెళ్తే నైట్ 12 గంటల దాకా 1,500 సంపాదించలేదు. దాంట్లో గ్యాస్ ఖర్చు 500 పోతుంది. మా బండి మెయింటెనెన్స్ ఏంది? మా ఖర్చు ఏంది? మాకు అదంతా ఆలోచన ఉండదా? ప్రతి దానికి అన్నింటికి పెంచుతున్నారు. మా దానికి ఏం పెంచుతున్నారు? మేము కష్టం చేస్తలేము. మాకు కూడా ఫ్యామిలీ ఉన్నారు. మేము ఛానళ్ళు అడ్డవాళ్ళు కావు. టాప్ డౌన్ కూడా పోలీసులు ఛానల్ కొడుతున్నారు. విషయం ఏంటంటే మిత్రులారా, అయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఈ బస్సు ఫ్రీ బస్సు ఏదైతే వచ్చిందో ఈ ఫ్రీ బస్సు కారణంగా కొంతవరకు వాళ్ళు ఫ్రీ బస్సు అనుభవిస్తున్నప్పటికీ అన్ని ప్రదేశాల్లోకి బస్సు పోదు కదా. బస్సు పోని కారణంగా ఇప్పుడు ఏమైపోయిందంటే చాలా మట్టుకు ఈ ఊబర్ అని, ఓలా అని, ఈ ఏవైతే సంస్థలు, కంపెనీలు ఏవైతే వచ్చినాయో వీళ్ళను అడాప్ట్ చేసుకొని వాళ్ళు వీళ్లకు కిలోమీటర్కు 9 రూపాయలు, 10 రూపాయలు, ఈ రకంగా 8 రూపాయలు ఇస్తూ వాళ్ళు 2-3 రూపాయలు నిమ్మలంగా ఏసీ రూమ్ లో కూర్చొని కమిషన్ కొడతా ఉన్నారు. అందులో భాగంగా మాకు ఇది గిట్టుబాటు అవుతలేదు, దయచేసి మాకు గవర్నమెంట్ తరపున ఒక నిర్ణీతమైనటువంటి రేటు ప్రకటించండి అని చెప్పేసి వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఉగసపడిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో కార్మికుల సంఖ్య తీసుకొని, ఆటో డ్రైవర్ల సంఖ్య తీసుకొని ఎన్ని ఆటోలు అయితే నడుస్తా ఉన్నాయో అన్ని ఆటోలకు మరి నెలకి పైసలే సారు అయితే ఇప్పుడు అదే సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామన్నారు. వాళ్ళ గ్యారంటీ ఏంది? ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత మా బతుకంతా రోడ్డు మీదకి వస్తుందని చెప్తే సంవత్సరానికి 12,000 అన్నారు. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. రూపాయి ఇయ్యలే వాళ్ళకు. వీళ్ళకు 24,000 రూపాయలు రేవంత్ రెడ్డి బాయ్కి ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఓలా ఓడి ఎత్తుకపోతున్నాడు వీళ్ళ శ్రమనంతా. వీళ్ళు ఓలా ఓని ప్లేస్ లా గవర్నమెంట్ నుంచి ఒక యాప్ తీసుకొస్తాం, ఆ యాప్ లో మీరు ఫ్రీగా బండ్లు నడుపుకోవచ్చు, దానికి ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక ఓలా ఊబర్ ఇవన్నీ ఎత్తేరి గవర్నమెంటే ఒక యాప్ తయారు చేస్తుంది, అది మీకోసమే అని చెప్పేసి అదొక గ్యారంటీ ఇచ్చిరు. అది దిక్కులేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొత్తగా డిస్టిక్ ఆటోలు, డిస్టిక్లలో నడిపే బండ్లు 2,50,000 ఉంటుంది. 5 లక్షలు హైదరాబాద్ లో నడిచే బండ్లు. ఆ డిస్టిక్ బండ్లను ఇప్పుడు హైదరాబాద్ లో నడవనిత్తలేదు. ఎక్కడ పట్టుకుంటే అక్కడ సీజ్ చేస్తున్నారు. కనీసం అదన్న పర్మిషన్ నాయన అంటే అది లేదు. ఇగో ఆటో కార్మికుల పరిస్థితి ఇది. నిజంగా చెప్పాలంటే ఈ ఓలా ఊబర్ కు సంబంధించినటువంటి యాప్లు ఏవైతే ఉన్నాయో ఇవి భారీ స్కామ్ లో ఉన్నాయి. నల్లధనాన్ని తెలియజేసే కార్యక్రమము మొదటి నుండి, వాస్తవానికి ఏంటంటే మొదటి నుంచి దీని కార్యక్రమం ఏముండే, ఇప్పుడు ఒక బోనస్ అని ఇస్తుండే, ఒక ట్రిప్ పోతే ఒక బోనస్, ఒక 50 రూపాయలు ఎక్స్ట్రా, అట్లా నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకున్న తర్వాత కస్టమర్లందరూ వీళ్ళకి అలవాటు అయిన తర్వాత వీళ్ళు చెప్పిందే వేదంగా తయారైపోయి ఈరోజు ఆటో కార్మికుల పరిస్థితి రోడ్డు మీద అధ్వానంగా తయారైంది. దీనికి అడ్డుకట్ట వేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వాళ్ళకి ఏవైతే రేవంత్ రెడ్డి గారు ఈ ప్రజాపాలన లేకపోతే మీ పాలన పక్కన పెడితే దానికి సంబంధించినటువంటి 24,000 రూపాయలు ఏవైతే మీరు ఆటో కార్మికుల, ఆటో డ్రైవర్లకు బాకీ ఉన్నారో, ఆటో యజమానులకు మీరు తక్షణమే చెల్లించి వాళ్ళకు సరైనటువంటి బతుకును క్రియేట్ చేసి వాళ్ళు మీరు అన్నట్టుగానే మీ 420 హామీస్ ఏవైతే ఉన్నాయో అందులో కూడా ఇది ఒక హామీ. ఈ హామీకి సంబంధించి మీరు నెరవేర్చుకుంటారు అని ఆశిస్తున్నాం. వాళ్ళకు ఓ దిక్కు గ్యాస్ రేట్లు వేస్తారు, ఓ దిక్కు ఇల్లు కిరాయిలు పెరిగాయి, అన్ని పెరిగాయి. ఇక వాళ్ళకి ఎట్లా ఇప్పుడు? ఒకసారి కామెంట్